ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. నేను ముందుగా అయితే పోలిపాడ్యమి రోజున పూజా విధానం అప్లోడ్ చేశానండి. ఆ వీడియోలో చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. అందరూ కూడా అరటి డొప్పలు దొరకట్లేదండి, మరి మేము నీటిలో దీపాలను ఏ విధంగా వదలాలో చెప్పండి అని చాలామంది అడిగారండి. ఎవరైతే అడిగారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. నేను ఓవరాల్గా మొత్తం ఇందులో అయితే 10-12 రకాల ఐడియాస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మొదటిగా అయితే మనము పోలిపాడ్యమి రోజున పూజ చేసుకునే వాళ్ళు అరటి డొప్పలలో అయితే దీపారాధన అనేది చేస్తారండి. ఇది తప్పకుండా అందరికీ తెలిసిన విషయమే. అరటి డొప్పలలో మీరు ఎన్ని దీపాలు అయితే వెలిగించాలని అనుకుంటున్నారో అన్ని ఒత్తులను పెట్టి మీరు అరటి డొప్పలలో అయితే దీపారాధన అనేది చేసుకుంటారండి. తర్వాత ఇంకొక పద్ధతి వచ్చేసి టెంకాయ చిప్ప ఉంటుంది కదండి, కొద్దిగా పెద్ద సైజు టెంకాయ చిప్ప అనేది తీసుకుంటే, అంటే మనం టెంకాయని కొట్టిన తర్వాత 2 పార్ట్స్ వస్తాయి కదా, ఆ 2 పార్ట్స్లో మీరు ఒక పార్ట్ కానీ తీసుకొని అందులో మీరు ఆల్రెడీ ఒత్తులను నానబెట్టుకున్నటువంటి ఒత్తులను మీరు అందులో వేసుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఈ పద్ధతి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మీకు ఈ టెంకాయ కూడా మీకు దొరకలేదు అనుకున్నప్పుడు మరొక పద్ధతి వచ్చేసి అరటి ఆకులు ఉంటాయి కదండి, వాటితో చిన్న చిన్న కప్స్ అనేటివి పెడతారండి. ఈ కప్స్ వచ్చేసి మనకి టెంపుల్స్లో ఎక్కువగా ప్రసాదాలు అనేటివి పెడతారండి. పూజా షాప్లో అయితే మనకి 10 రూపాయలకి ఒక ప్యాకెట్ అనేది వస్తుంది. ఆ ప్యాకెట్లో మనకి ఈజీగా 20-30 అయితే మనకి కప్పులు అయితే ఉంటాయండి. మనకి ఈ ఒక్క పూజతోనే కాదండి, ఇన్ ఫ్యూచర్ కూడా మనం ఏదైనా సరే ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు కానివ్వండి, ఏదైనా మనం ప్రసాదాలు పెట్టేదానికి కానివ్వండి, వాటన్నిటికీ కూడా మనకి ఈ కప్పులు అయితే ఉపయోగపడతాయండి. అందుకని నేనైతే ఈ కప్పులను అయితే తెచ్చుకున్నానండి. అరటి చెట్టుతో అయితే మనకి కప్పులు అయితే తయారు చేస్తారండి. నేనైతే ఇవి 2 తెచ్చుకున్నానండి. ఒకటి 5 రూపాయలండి. తప్పకుండా మనకి పూజా షాప్స్లో అయితే దొరుకుతాయండి. తర్వాత వచ్చేసి మనం ఇత్తలి ప్లేట్ అండి. ఇంట్లో కనుక పూజ చేసే వాళ్ళకి ఈ పద్ధతి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ దగ్గర ఇత్తలి ప్లేట్ కనుక ఉంటే, కొద్దిగా వెయిట్లెస్ ప్లేట్ కనుక ఉంటే, దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ అనేది పెట్టుకొని, దాని మీద ఒక చిన్న ప్రమిద అనేది పెట్టుకొని, ఆ ప్రమిదలో మీరు ఒత్తులు అనేటివి పెట్టుకొని ఏకాహారతితో వెలిగించుకొని మీరు ఇంట్లో పూజ చేసేవాళ్ళు నీటిలో దీపాలను వదలడానికి ఈ పద్ధతి కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఏదైనా సరే ఒక పెద్ద ఆకు అండి, అంటే కొద్దిగా మనకి మరీ వెయిట్ ఉండేది కాకుండా కొద్దిగా పల్చగా, కొద్దిగా నీటి మీద తేలే విధంగా కొద్దిగా పెద్ద సైజులో ఆకు కనుక ఉంటే, ఆ ఆకు మీద కొద్దిగా పసుపు కుంకుమ, అక్షింతలు, పుష్పం అనేది పెట్టుకొని ఇంట్లో కూడా మీరు వదలచ్చండి. ఈ పద్ధతి కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత అరటి డొప్పలండి, అందరికీ తెలిసిందే కదండి, అరటి డొప్పల్లో దీపారాధన చేస్తారండి. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అరటి డొప్పలు ఉంటాయి కదండి, దాని మీద నిమ్మకాయలను కూడా కట్ చేసి అందులో రసం అంతా తీసేసి ఆ నిమ్మకాయ దీపాలను కూడా అరటి డొప్పల మీద పెట్టి నీటిలో అయితే వదులుతూ ఉంటారండి. టెంపుల్స్లో కానివ్వండి, ఇంట్లో చేసే వాళ్ళు కూడా మీరు ఈ పద్ధతిని అయితే పాటించవచ్చండి. తర్వాత ప్లాస్టిక్ డబ్బా మూత ఉంటుంది కదా అండి, ఆ డబ్బా మూతను కూడా మీరు దాని మీద కొద్దిగా పసుపు అనేది, కుంకుమ అనేది పెట్టుకొని దాని మీద చిన్న ప్రమిద కానివ్వండి, ఒక ఆకును కానీ పెట్టుకొని ఆకు మీద ఒక ప్రమిద అనేది పెట్టుకొని మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చండి. ఈ విధమైన పద్ధతి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత జిల్లేడు ఆకులు ఉంటాయి కదండి, జిల్లేడు ఆకులు, ఆ వాటిలు కూడా దొరికితే మీరు తెల్ల జిల్లేడు కానివ్వండి లేదా నార్మల్ జిల్లేడు కానివ్వండి, ఏదైనా సరే జిల్లేడు ఆకులు దొరికితే వాటి మీద కూడా మీరు ఒత్తులు అనేటివి పెట్టుకొని దీపారాధన చేసి నీటిలో అయితే వెలిగించుకోవచ్చండి. ఇంకా కొన్ని నేను ఏ విధమైన పద్ధతిలో వదలాలో చెప్తానండి. మనకి థర్మస్వి పానీపూరి షాప్స్లో అయితే మనకి పానీపూరీస్ పెడుతూ ఉంటారు కదండి, థర్మస్వి రౌండ్ షేప్వి అలానే స్క్వేర్ షేప్వి ఉంటాయి. సో అవి కూడా మీకు దొరికితే తెచ్చుకోండి. నేనైతే పానీపూరి షాప్ వాళ్ళని అడిగి మరీ తెచ్చుకున్నానండి. ఒక 2 తెచ్చుకున్నాను, రౌండ్ది అలానే మనకి స్క్వేర్ది. మనం ఒక ప్యాకెట్ కొనాలి అంటే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందులో కూడా మనకి ఎక్కువ వస్తాయండి. అవి కూడా మనం ఎక్కువ వచ్చినా ఏం చేయలేం కదా, జస్ట్ 1-2 అడిగి తెచ్చుకున్నా కూడా మీరు ఆ ఒక్కదానికి కూడా మీరు డబ్బులు ఇచ్చేసి తెచ్చుకున్నా కూడా మీకు పూజకైతే ఉపయోగపడుతుంది కదా అండి. నేనైతే అందుకని ఇక్కడ ఒక రౌండ్ కలర్ థర్మస్ది అలానే ఇంకొకటి స్క్వేర్ షేప్ అయితే తెచ్చుకున్నానండి. ఇంకా మనకి డిస్పోజ్ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాస్ని హాఫ్ వరకు కట్ చేసి అందులో మీరు మధ్యలో ఒక చిన్న ప్రమిద కానీ మీరు ఒక చిన్న ప్రమిదను పెట్టి అందులో మీరు ఒత్తి అనేది వేసుకొని దీపారాధన చేసుకొని నీటిలో వదలచ్చండి. ఈ విధమైన పద్ధతి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుందండి. ఇంకా మనకి ఈ డిస్పోజ్ గ్లాసులోనే మనకి చిన్న కప్స్ ఉంటాయండి. వీటిని మనం పాయసం కప్పులు అంటాము. ఎందుకంటే పాయసం అలాంటివి వేయడానికి ఈ కప్పులు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయండి. వీటిల్లో కూడా మీరు దీపాలు అనేటివి వదలచ్చండి. చాలా మంచి ఐడియా అండి ఇది కూడా. తర్వాత ఇంకా వచ్చేసి మనము ఇవి అగ్గిపెట్టి ఉంటుంది కదా అండి, అగ్గిపెట్టి లోపల ఉంటుంది కదా, ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా, అందులో కూడా మీరు ఒత్తి అనేది వేసుకొని మీరు వెలిగించుకోవచ్చండి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా రకరకాల పద్ధతులండి. మనకి అరటి చెట్టులో అరటి ఆకు ఉంటుంది కదండి, ఒక పెద్ద ఆకు తీసుకొని దాని మీద కూడా మీరు దీపాలు అనేటివి వదలచ్చండి. ఇంకా అరటి చెట్టుకి అయితే మనము మధ్యలో పువ్వు వస్తుంది కదా అండి, మనకి పింక్ కలర్లో ఒక పెద్ద ఫ్లవర్ లాగా వస్తుంది కదా, దాని లోపల చిన్న చిన్న పిప్పొడి ఉంటుంది. సో వాటి రెక్కలు ఉంటాయి కదా, వాటి మీద కూడా వెలిగించుకోవచ్చండి. అలానే మనకి మొక్కజొన్న ఉంటుంది కదా అండి, మొక్కజొన్న యొక్క అవి ఉంటుంది కదా, మనకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూడండి, వాటి మీద కూడా మీరు మధ్యలో ఏదైనా ప్రమిద పెట్టుకొని మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాదండి, రకరకాల పద్ధతులు కూడా మీరు ఈ విధంగా అయితే మీరు దీపాలను అయితే వదలచ్చండి. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. తప్పకుండా మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.